నమస్కారం. సాగుబడి కార్యక్రమానికి స్వాగతం. రాష్ట్రంలో వాణిజ్య పంటగా మిరప అగ్రస్థానంలో ఉంది. ఆహార పదార్థాల విషయానికి వస్తే మంచి రంగు, రుచి ఇవ్వడమే కాకుండా విటమిన్లు కూడా కలిగి ఉంటుంది. ఎర్ర బంగారంగా పేరుగాంచిన మిరప పంట నిత్యం వాడే సుగంధ ద్రవ్యాల్లో ఉత్తమ గుర్తింపును పొందింది. మన దేశ రైతులు ఇక్కడి అవసరాలకు సరిపోను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో మిర్చికి మంచి డిమాండ్ కూడా ఉంది. ఎగుమతులకు అనుగుణంగా దిగుబడులు తీస్తే మంచి లాభాలు కూడా పొందొచ్చు. డిమాండ్కు తగ్గట్టుగా నాణ్యతను దృష్టిలో పెట్టుకుని చిన్నపాటి మెలకువలు పాటిస్తే ఆశించిన రాగుబడులను పొందొచ్చు. ఈ రోజు మిరప పంట సాగు గురించి వివరించేందుకు హార్టికల్చర్ యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ రామసుబ్బారెడ్డి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సుబ్బారెడ్డి గారు. ఈ 30 రోజుల మిరప పంటలో ప్రస్తుతం ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి? ఇప్పుడు దాదాపు 30 రోజులు 40 రోజులు అయిందండి. పంట శాఖీయ దశలో ఉన్నది. ఈ శాఖీయ దశలో ఉన్నప్పుడు పైపాటుగా ఎరువులు వేయాలి. ఆఖరి దుక్కిలో నాటేటప్పుడు ఎరువులు వేసింటారు. సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు, జీవన ఎరువులు అన్నీ 3 రకాల ఎరువులు నాటేటప్పుడు వేసింటారు. అయితే పైపాటుగా వేసేటప్పుడు 30 రోజులకు, 50 రోజులకు, 70 రోజులకు, 90 రోజులకు నాటిన తర్వాత పైపాటుగా కూడా ఎరువులు అందించాలి. ఒక్కొక్క దఫాకి ఎంత ఎరువులు అందించాలంటే అంటే 30 రోజు వేసేటప్పుడు 50 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఒక దఫా, అంటే 30 రోజుల పొడవుతూరి, 50 రోజులు, 70 రోజులు, 90 రోజులు ఆ ప్రకారం మనమే. అయితే 4 తూర్లు ఒట్టి యూరియా వేయకుండా 3 తూర్లు యూరియా వేసి ఒక్క తూరైనా ఈ యూరియాకు బదులుగా కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అని ఉంటుందండి. అది ఒక 70 కిలోలు, దానికి తోడుగా ఒక 20 కిలోలు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అనే వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, అంటే ఈ మిరప పంటని ముఖ్యంగా ఏ మాసాల్లో నాటుకుంటే పంట బలంగా వస్తుంది? మామూలుగా ఈ అక్టోబర్ నెలలో నాటుకోవచ్చు అండి. ఇది మంచి తరుణము. ఇప్పుడు నాటుకున్నారు, పైరు కూడా ఇప్పుడు శాఖీయ దశలో ఉన్నదండి. ఓకే అండి. అలాగే ఈ ప్రాధాన్యం తగ్గిందని అంటున్నారు కదా, మరి దీని గురించి ఏం చెప్తారు? ప్రాధాన్యం ఏం తగ్గలేదు. దీనికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి మంచి గిరాకీ ఉన్నది. ముఖ్యంగా అమెరికా, ఇంగ్లాండ్, ఈ దేశాల నుంచి, కెనడా, ఈ దేశాల నుంచి కూడా మంచి గిరాకీ ఉందండి దీనికి. ఓకే అండి. వరంగల్ నుంచి ఒక కాళ్ళు ఉన్నారు, చూద్దాం. పుల్లయ్య గారు నమస్తే అండి. హలో మేడం గారు, అడగండి. మిరప ఇప్పటికి 2 సార్లు కూడా ఈ బెట్టకు వచ్చి బాగా వెనక ముడతలు వస్తున్నాయండి. వెనక ముడతలు వస్తున్నాయా? హలో, అవునండి. ముఖ్యంగా ఈ మిరపలో వెనక ముడత వచ్చేదానికి కారణము తెల్ల నల్లి అని సన్నని కంటికి గనపరాని సన్న నల్లుల వల్ల, ఆకు అడుగు భాగంలో ఉండి రసం పీల్చేదాని వల్ల వెనక ముడత వచ్చేదానికి, కింది ముడత అంటారు దాన్ని, వచ్చేదానికి ఆస్కారం ఉందండి. దాంతోనే వస్తుంది అది. దాని నివారణకు మనం ముఖ్యంగా ఈ డైఫెన్తురాన్ అని ఉంది, దాన్నే పెగాసిస్ అనే పేరుతో అమ్ముతారు. అది 1 గ్రాము 1 లీటర్ నీటికి వంతున కలిపి స్ప్రే చేయాలి. అది లేని పక్షంలో మనము ఈ డైకోఫాల్ అని ఉందండి, అదైనా కానీ మనము ఒక 5 మిల్లీ లీటర్లు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకుంటే చాలా మటుకు ఈ కింది ముడత, ఈ నల్లుల వల్ల కలిగే ఈ కింది ముడతను మనం సమర్థవంతంగా నివారించవచ్చు అండి. ఓకే అండి. మెదక్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. హలో, నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. మిరప పంటకు సంబంధించి ఉన్నా. అయితే మిర్చి పంట పెట్టాం మేడం మేము. ఓకే, అడగండి. అయితే మిర్చి పంట వేసినాక వారం 15 రోజులకు పురుగు తగిలి చనిపోతుంది మేడం. అది పురుగు తగిలి చనిపోతుందా? పురుగు తగిలి చనిపోతుంది సార్. అది అంటే వేరు పురుగు కొడుతుందా? వేరు పురుగు. దానికి మీరేం లేదు, ఇప్పుడు గుళికలు దొరుకుతాయి, వాసన లేని గుళికలని, కార్బోఫిరాన్ 3 గుళికలు దొరుకుతాయి. వాటిని 1 ఎకరాకు 10 కిలోల వంతున మరి చల్లి, పొలమంతా చల్లి, 1 ఎకరాకు 10 కిలోలు సమంగా చల్లి నీరు తడిస్తే సరిపోతుందండి. మరి పైపాటుగా మీరు ఇచ్చే ఎరువులప్పుడు కొద్దిగా వేప సంబంధమైన వేప పిండి కానీ, కానగ పిండి కానీ ఇలాంటి కొద్దిగా పిండి పైన వేసేటప్పుడు ఇది వేస్తే ఎరువుగా పనివస్తుంది. అదే రకంగా ఈ వేరు పురుగును దగ్గరికి రానియకుండా చేసేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, మెదక్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. స్వామి గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. సార్ ఉన్నాడా సార్? హలో, అడగండి సార్. ఇప్పుడు మేము ఒకటి టమాటా పెట్టాలనుకుంటున్నాం. టమోటానా? అది దానికి ఎటువంటి విత్తనాలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని మన ప్రాంతానికి అనువైన హైబ్రిడ్ రకాలు దండిగా ఉన్నాయి. వైశాలి కానీ, రూపాలి కానీ, లేకుంటే లక్ష్మి కానీ, అన్నపూర్ణ కానీ, లేకుంటే 401 అని, 404 అని రకరకాలు ఉన్నాయి.
మనకు ప్రాంతానికి అనువైన రకము మరి మార్కెట్లో అంటే కొన్ని ప్రాంతాల్లో రౌండ్గా ఉండే టమోటాలను బాగా లైక్ చేస్తారు మార్కెట్లో, కొన్ని చోట్ల కొంత కోడిగుడ్డ ఆకారంలో ఉండే వాటిని బాగా లైక్ చేస్తారు. మీరు మరి ఏ మార్కెట్కి తీసుకోరో దాని అనుగుణంగా మరి మనకు మన ప్రాంతానికి అనువైన రకాన్ని హైబ్రిడ్ రకాన్ని మీరు ఏదైనా ఎన్నుకోవచ్చండి. ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు చాలా రకాల హైబ్రిడ్ రకాలను విడుదల చేసినారు, వాటిని ఏదైనా వాడుకోవచ్చండి. ఓకే సార్, సిద్దిపేట నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. కనకరాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఏం లేదు మేడం, ఇప్పుడు క్యాప్సల్ మిర్చి ఉంది కదా మేడం, దొడ్డు మిర్చి. ఓకే, అడగండి. ఏంటంటే హలో సార్, నమస్తే సార్. నమస్తే. మరి క్యాప్సల్ దొడ్డు మిర్చి నెట్ గ్రీన్ నెట్ లేకుండా పండియచ్చునా? అలాంటిది మన మార్కెట్ మనకు విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? బొడ్డు మిర్చి అంటే కూర మిర్చా? కూర మిర్చి సార్. కూర మిర్చి ఇప్పుడు వేసుకునేదానికి అనుకూల టైమే. మీరు ప్రైవేట్ సంస్థలు దండిగా రకరకాల ఈ రకాలను అంటే కూర మిరపను విత్తనాలు ప్రైవేట్ సంస్థలు హైబ్రిడ్ రకాలు దండిగా ఉన్నాయి. వాటిలో గ్రీన్ రకం ఉంది, ఎల్లో రకం ఉంది, రెడ్ రకం ఉంది. మీకు అంటే మీ మార్కెట్కి అనుకూలంగా ఉండేటట్టు మరి మీకు ఆ దగ్గరలో మీ వాళ్ళని అడిగితే వాళ్ళు ఆ షాపుల్లో దొరుకుతాయి. ఇవి మీకు రెడ్కు బాగా గిరాకీ ఉందా, ఎల్లోకి గిరాకీ ఉందా, లేక ఆకుపచ్చ గ్రీన్ రకాలకు బాగుందా అనేది తీసుకొని మీరు దాన్ని ఆ రకాన్ని ఎన్నుకొని మీరు సాగు చేసుకునేదానికి చాలా అనుకూలం అండి. ఓకే సార్, వరంగల్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. శంకర్ గారు నమస్తే అండి. మేడం అడగండి, మిరప పంటకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మేడం తోట పెట్టినా మేడం, అయితే ఇది కింద చెదలు తింటుంది మేడం. చెదలు తింటుంది మేడం, చెదలు తింటుంది. అది ఆకుముడతా ఏదైనా తెగులు వచ్చిందా, పురుగు వచ్చిందా? నా ఏర్లు సార్ మేడం, ఏర్లు కింద తింటాం సార్. ఏర్లు దెబ్బతింటున్నాయా సార్? చెదలు తింటాను. చెదలకు మన దగ్గర క్లోరోపైరిఫాస్ అని దొరుకుతుంది మందు, పురుగు మందు. అది ఒక 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి వంతున కలిపి ఆ మొదుళ్ళ దగ్గర కొద్దిగా ఈ మందు నీళ్లు పడేట్టుగా మీరు చేస్తే ఈ చెదులను సమర్థవంతంగా నివారించవచ్చండి. క్లోరోపైరిఫాస్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి. ఓకే అండి, అయితే ఈ మిరపను కొన్ని ప్రాంతాల్లో నేరుగా విత్తనం విత్తుతుంటారు, కొన్ని ప్రాంతాల్లో నారు నాటుతుంటారు. అసలు ఈ రెండిట్లో ఏది మంచిది? బట్ ఇంతకుముందు విత్తనం డైరెక్ట్గా నాటుకోవడం అనేది అంత మంచి శ్రేయస్కరం కాదండి. మనం నారు పెంచుకొని ఆ నారు కూడా పాలీ హౌస్లో, పోర్ట్రేస్లో సురక్షితమైన ప్రాంతంలో పెంచుకొని మనం నాటుకోగలిగితే మనకు సమయం కలిసి వస్తుంది. ఈ పురుగుల బెడద కూడా చాలా మట్టుకుంటుందండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మట్టుకు ఈ నారు పెంచే ఆ నారును కూడా పాలీ హౌస్లో, నెట్ హౌస్లో పెంచి ఆరోగ్యమైన నారును నాటుతున్నారండి. ఓకే, అంటే ఈ మిరపకు పైపాటుగా అసలు ఎటువంటి ఎరువులు వాడాలంటారు? పైపాటుగా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 30 రోజున, 50 రోజున, 70 రోజున, 90 రోజున పైపాటుగా యూరియాను, పొటాషియంను మనము భూమికి అందించాలని. అదే రకంగా మనము మొక్కల పైన కూడా నీటిలో కరిగే పోషకాలు ఉన్నాయని, ఉదాహరణకు 319 అనే దాన్ని ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం స్ప్రే చేసుకుంటే ఆ శాఖీయ దశలో మొక్కలు బాగా పెరిగేదానికి, ఎదిగేదానికి బాగా ఆస్కారం ఉంటుంది. అదే రకంగా 13045 అని ఉందండి, అది కూడా ఒక 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే మొక్కల ఎదుగుదల బాగుండి తొందరగా పూతకు, పిందెకు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, కరీంనగర్ నుంచి ఒక కాలర్ చూద్దాం. రాజేష్ గారు నమస్తే అండి. సార్ మాకు ఆకుపైన ముడత వస్తుంది సార్. పై ముడతా కింది ముడతా తమ్ముడు? అవును సార్, మాకు సార్ అదే పై ముడతా కింది ముడతా రెండు ఉన్నాయా? పై ముడత కింది ముడత రెండు సార్. మీకు పై ముడత కింది ముడత రెండు ఉండేటట్టుంటే మీరు ఈ పెగాసిస్ అనే ముందు, అదే డైఫెన్తురాన్ అనే పేరుతో ఉంటుంది, పెగాసిస్ అని అమ్ముతుంటారు మార్కెట్లో. అది 1 గ్రాము 1 లీటర్ నీటికి. లేదా జోలోన్ అనే మందు ఉంటుందండి, అది 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి. ఏదో ఒకటి కొట్టుకుంటే ఇట్లా పై ముడత కింది ముడత రెండు పోయేదానికి ఆస్కారం ఉంది. ఓకే అండి, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రాజు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, అడగండి. నమస్కారం సార్. నమస్తే, అడగండి. అంటే మాది ఇప్పుడు 40 రోజులు అవుతుందండి మిర్చి తోట పెట్టేసి. మిర్చి తోట పెట్టేసి 40 రోజులు అవుతుంది. ఓకే. అయితే దానికి మొత్తం పై ముడత వచ్చేసి ఆకు నల్లబడేసి మొత్తం ఎండిపోతుంది చెట్టు. ఈ పై ముడత నివారణకు మనము నాటిన తర్వాత 15 రోజులకు, అదే రకంగా 40 రోజులప్పుడు పిప్రోనిల్ గుళికలు అని ఉంటాయి. ఆ పిప్రోనిల్ గుళికలు మనం 15 రోజున ఒక 10 కిలోలు,
అదే రకంగా 40 రోజున ఒక 10 కిలోలు గిన వేసుకొని తడి పెట్టుకుంటే ఈ పై ముడత వచ్చే తామర పురుగులను సమర్థవంతంగా నివారించవచ్చు. అయితే ఆ పని చేయకుండా ఉండే పక్షంలో మనకు పిప్రోనిల్ అనేది నీటి మందు కూడా ఉంది. అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కానీ, లేదా పెగాసిస్ అనే మందు 1 గ్రామ్ 1 లీటర్ నీటికి కానీ కలిపి మనము పైన స్ప్రే చేసుకుంటే ఈ పై ముడతను మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు అండి. సరే, ఈ మిరప పూతకు పురుగు ఆశించినట్లయితే ఎటువంటి యాజమాన్య చర్యలు చేపట్టాలి? మామూలుగా ఈ మిరపలో పూత ఆశించే దాన్ని పూత పురుగు, దాన్నే మిడ్జ్ అంటారండి. మిడ్జ్ అంటారు ఇంగ్లీష్లో. ఇది మామూలుగా పూతను ఆశించినప్పుడు ఆ పూత ఇచ్చుకోకుండా ఉండడము, దాంట్లో ఉండే అంటే గర్భాశయాన్ని తిని ఆ పిందె ఏర్పడకుండా చేసేదానికి ఈ మొగ్గ పురుగు అనేది చాలా నష్టం కలిగిస్తుంది. కాయలు అంటే పిందె పడిన తర్వాత ఇది ఆశిస్తే బొడ్డుకాయలుగా పొట్టికాయలుగా రావడము, అది మార్కెట్లో ధర లేకుండా ఉంటుంది. ఈ అదే పురుగు ఈ ఈగ అంటారు, ఇది మిడ్జి ఈగ అంటారు. ఇది రాకుండా ఉండేదానికి ట్రైజోఫాస్ అనే మందు ఉంది. అది 1.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకుంటే ఈ మిడ్జి ఈగ అదే పూత పురుగును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఓకే అండి, ఆదిలాబాద్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. కృష్ణ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, అడగండి. సార్ పై ముడత ఉంది సార్ చెట్లకి. పై ముడతకు ఇంత ముందు చెప్పినట్లు పిప్రోనిల్ అనే మందు ఉంటుంది, నీళ్ళ మందు. అది 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఉంటునగానే, లేదా పెగాసిస్ అనే మందు ఉంటుంది, అది 1 గ్రామ్ 1 లీటర్ నీటికి ఉంటునగానే, లేదా స్పైనోసాడ్ అనే మందు ఉంటుంది, అది 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఉంటునగాలి. ఏ మందైనా మనము స్ప్రే చేసుకోవచ్చు. అయితే ఉధృతి చాలా ఎక్కువగా ఉంది అనుకుంటే మొట్టమొదట పిప్రోనిల్ కొట్టండి, తర్వాత ఈ స్పైనోసాడ్ అనే మందును కొట్టండి. సరే, ఇక ఈ కొమ్మకుళ్ళు కాయకుళ్ళు తెగులు రాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? మామూలుగా ఈ కొమ్మకుళ్ళు కాయకుళ్ళు ఈ రెండు తెగుళ్ళు చాలా నష్టాన్ని కలిగిస్తాయండి. ఈ కొమ్మకుళ్ళు వచ్చినప్పుడు కొమ్మ పైనుంచి కిందికి ఎండుకుంటూ వస్తుంది, దీన్నే డైబ్యాక్ అంటారు ఇంగ్లీష్లో. అదే రకంగా కాయ కాసించినప్పుడు కాయపైన నల్లటి మచ్చలు రావడము, కాయలు తెల్లబారిపోవడము, అంటే రంగు లేకుండా పోవడము, మార్కెట్లో గిరాకీ లేకుండా పోవడము, ఈ రకంగా. మరి దీని నివారణకు మనము ఈ ప్రాపికోనజోల్ అని ఉంది, అది 1 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ, లేదా మన పెన్కోనజోల్ ఉంది, అదైతే 0.5 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి కానీ, అదే రకంగా క్లోరోథాలనిల్ అని ఉంది, అది 2 గ్రాములు 1 లీటర్ నీటికి వంతున. ఆ రకంగా డైథెన్ M45 అనే మందు కూడా, అదైతే 2.5 మిల్లీగ్రాములు 1 లీటర్ నీటికి. అయితే మందులు మారుస్తూ మనము ఒక 15-20 రోజుల వ్యవధిలో ఉధృతిని బట్టి మనము మందులు స్ప్రే చేసుకుంటూ వస్తే దీన్ని చాలా మటుకు అరికట్టవచ్చు. అయితే రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే పైపాటుగా ఎరువులు వేసేటప్పుడు ఒట్టి యూరియానే వేయకుండా యూరియాతో పాటుగా కొద్దిగా పొటాష్ కూడా వేస్తే మొక్కల్లో అంటే పురుగును తట్టుకునే శక్తి వచ్చి రోగాన్ని తట్టుకునే శక్తి వచ్చి ఈ తెగులు రాకుండా ఉంటుంది. ఓకే అండి, కరీంనగర్ నుంచి ఇంకో కాల్ ఉన్నారు. రవీందర్ గారు నమస్తే అండి. హలో, అడగండి. నమస్కారం మేడం. ఒకటే మేడం, అదే మేడం, అది రేగడి భూమి పొలం అడుగు. హలో, అడగండి. అది ఆ పొలం అడుగు ఇప్పుడు మిరప పంట వేయచ్చా సార్? అది ఏమడుగు? పొలం ఇప్పుడు ఇదివరకు వరేసినాం, అదే ఇదివరకు వరేసినాం రేగడి భూమి. అంటే నారు రెడీగా ఉందా? దాని అడుగు మిరప పంట వేయచ్చా? నారు ఎప్పుడు పోతురు? నారు ఉందా రెడీగా? ఇప్పుడు నారు పోసుకోవాలనా? నారు పోసుకోవాలి. అంటే పచ్చిమిరపకాయ లేక ఎండు మిరపకాయ మీకు కావాల్సింది? పోసుకోవాలి, నారు పోయలే. పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ? పచ్చిమిర్చికి పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. మనకు ఉజ్వాల కానీ లేకుంటే ఈ సింధూర్ కానీ, అంటే మనకు మన ప్రాంతానికి ఏది అంటే ఆ మిరపకాయ రకం ఏది బాగుంటుందో పచ్చిమిరపకాయలు అది మనము సాగు చేసుకోవచ్చు అండి, ఏమి ఇబ్బంది లేదు. నారు పెంచుకోవాలా? అయితే నారు పెంచుకునేటప్పుడు మీరు మామూలుగా నేలపైన కాకుండా ఈ పాలీ హౌస్లో కానీ, నెట్ హౌస్లో కానీ, గ్రీన్ హౌస్లో కానీ ఈ ప్లాస్టిక్ ట్రేస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో, వాటినే పోర్ట్రేస్ అంటారు. ఆ పోర్ట్రేస్లో మీరు నారు పెంచుకొని నాటుకోగలిగితే మీకు మంచి పంట వచ్చేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, ఆదిలాబాద్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్కారం. నమస్కారం అండి, అడగండి. మేడం, అది మిర్చికి మొత్తం పై ముడత కింది ముడత వచ్చింది, మరి దానికి ఏం మందులు వాడాలని? ఈ పై ముడత కింది ముడత ఉన్నప్పుడు
మీరు అంటే అక్కడక్కడ మొక్కలు తోటంతా వచ్చిందా, అక్కడక్కడ కొన్ని మొక్కలకే వచ్చిందా తమ్ముడు? సార్ అట్లా సార్ మొత్తం అన్ని సన్న బాగులు వస్తున్నాయి సార్. మొత్తం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క చెట్టుకు సన్న బాగులు వస్తున్నాయి. తోటంతా ఉందన్నమాట. ఆ తోటంతా ఉంది సార్. అయితే ఇక్కడ ఒక మొక్క బాగుంది, తర్వాత అట్లనే ఉంటుంది. మరి రెండు పై ముడత కింద ముడత ఉన్నప్పుడు మీరు ఈ పెగాసిస్ అనే మందు 1 గ్రాము కానీ లేదా జోలోన్ అనే మందు 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కానీ కలిపి కొట్టుకోవాలి. అయితే మనము ఈ మందులు కొట్టినప్పటికీ మన తోటలో ఎలాంటి అంటే మెరుగుదల అంటే అది ఆ ముడత పోకుండా పోతే అది మనం వైరస్ తెగులుగా నిర్ధారించుకొని మనము ఆ వైరస్ అనే దానికి మార్గం లేదు. కాకపోతే వాటిని వ్యాపింపజేసే ఈ పేనుబంక కానీ తెల్లదోమ కానీ లేకుంటే తామర పురుగులు అవి మన తోటలో వాలకుండా మనము ఏదన్నా ఈ ప్యారిఫాస్ కానీ ప్యారిమిడ కానీ నువక్రాన్ కానీ క్యూరక్రాన్ కానీ డిమెక్రాన్ కానీ మందులు అంటే ఆ పురుగులు మన తోటలోకి రాకుండా ఉండే చర్యలు తీసుకుంటే చాలా మటుకు ఆ వెర్రి తెగుళ్లను నివారించవచ్చు. అంతేకాకుండా మన పిచ్చి మిరప మరి పార్టీనియం అనే ఈ వయారిబామ వెన్నుద్దులాకు ఇలాంటి పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు మన తోటకు దరిదాపుల్లో లేకుండా మనము వాటిని నివారించుకుంటే ఈ వెర్రి తెగుళ్ళు అనేది రాకుండా ఉంటాయండి. ఓకే సార్, వరంగల్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. హలో, అడగండి. సార్ మాది వరంగల్ జిల్లా సార్. ఇప్పుడు మేము మిరప పంట వేసామండి, అది తేజ రకము. అయితే అది మొత్తం ఇట్లా కుచ్చొస్తుందండి, కుచ్చొచ్చి అసలు అది పోవట్లేదు. కుచ్చు అంటే అక్కడక్కడ వస్తుందా, అన్ని మొక్కలకు వస్తుందా? అన్ని మొక్కలకు వస్తుందండి. మరి ఈ కుచ్చు వచ్చేదానికి అంటే పై ముడత కింద ముడత రెండు ఉన్నాయి కదా మన దాంట్లో? అంటే పై ముడత ఉంది, ఇట్లా కింది ముడత. ఎట్లా అంటే మన ఇట్లా వచ్చి ఇట్లా మొత్తం ఇటుకపోయినట్టు ఉంటుందండి. అదే ఇప్పుడు ఈ ముడత పై ముడత కింద ముడత వచ్చేదానికి, పై ముడత వచ్చేదానికేమో తామర పురుగులు కారణము, కింద ముడత వచ్చేదానికంటే నల్లులు కారణము. ఇవే కాకుండా ముడత వచ్చేదానికి మన దగ్గర ఇప్పుడు జెమినీ వైరస్ అని కొత్తగా మన ఇట్లా వరంగల్ మరి అదే ఖమ్మము మరి అదే రకంగా గుంటూరు జిల్లాల్లో వేసే మిరపలో ఈ మధ్యకాలంలో ఈ జెమినీ వైరస్ అని, ఈ క్రింకిల్ వైరస్ అని, కుకుంబర్ మొజాయిక్ వైరస్ అని ఈ వైరస్ తెగుళ్ళు వచ్చి కూడా ఆకులు అక్కడక్కడ ముడత పడిపోతున్నాయి. మనము ఈ మందులు కొట్టినప్పుడు అది రెస్పాన్స్ రావడం లేదంటే అది వెర్రి తెగుళ్ళ వల్ల. ఎందుకంటే వెర్రి తెగుళ్లకు నివారణ అంటూ లేదు కాబట్టి అది వెర్రి తెగుళ్ళగా నిర్ధారణ చేయాలి. మరి ఈ పై ముడత కింది ముడతకు మనం మొట్టమొదట ఈ పెగాసిస్ మందు 1 గ్రాము 1 లీటర్ నీటికి ఉంటున్న కానీ లేదా ఈ జోలోన్ అనే మందు ఉంది, అది 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి ఉంటున్న కానీ కలిపి స్ప్రే చేసుకోవాలి. ఓకే సార్, మహబూబ్ నగర్ నుంచి ఇంకో కాళ్ళు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. 50 రోజుల కాపుకు రాలేదమ్మా మాది మిర్చి పంట. 50 రోజుల నాటి. మీరు ఇప్పుడు ఫ్యాంటాక్ ప్లస్ అని ఒకటి ఉంటుంది మందు, అది 1/2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, దాంతోపాటుగా ప్లానోఫిక్స్ అని దొరుకుతుందండి. అది 1 మిల్లీలీటరు 4.5 లీటర్ అంటే 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల ఫ్యాంటాక్ ప్లస్, అదే రకంగా 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ 10 లీటర్ల నీటికి కలిపి ఒక్కతూరి స్ప్రే చేయండి. ఆ ఫ్లవర్ అంటే ఆ పూత వచ్చేదానికి చాలా మటుకు ఆస్కారం ఉంటుందండి. సరే, ఇంకా అలాగే పంటకు వెర్రి తెగులు వైరస్ తెగులు రాకుండా ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి? ఈ మిరప పంటకు ఈ మధ్యకాలంలో ఈ వెర్రి తెగుళ్ళు పెద్ద శాపమైందండి. పంట దిగుబడులు చాలా తగ్గిపోతున్నాయి, రైతులు చాలా నష్టపోతున్నారు. దీంట్లో ముఖ్యంగా జెమినీ వైరస్ అని, పొటాటో వైరస్ అని, కుకుంబర్ మొజాయిక్ వైరస్ అని, పీనట్ బడ్ నెక్రోసిస్ వైరస్ అని 4-5 రకాల వెర్రి తెగుళ్ళు వచ్చి పంటను చాలా అంటే నిర్వీర్యం చేసి పూత పిందె రాకుండా గొడ్డు చెట్టుగా కూడా మారుతున్న సందర్భాలు ఉన్నాయండి. దీనికి మొట్టమొదట విత్తనాన్ని వెన్నుకున్న తర్వాత విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలండి. మళ్ళీ తర్వాత ఆ విత్తనాన్ని కూడా మనము ఆరు బయట ఏదో పొలంలో వేసుకోకుండా పాలి హౌస్లో కానీ నెట్ హౌస్లో కానీ పోర్ట్రేస్ అని ఉంటాయి. వాటిల్లో అంటే పురుగు దొరబడినటువంటి ఈ పాలి హౌస్లో కానీ నెట్ హౌస్లో కానీ పోర్ట్రేస్లో అంటే నేల మీద కాకుండా ప్లాస్టిక్ ట్రేస్ ఉంటాయి. వాటిల్లో మనము కొబ్బరి పొట్టు ఈ వానపాముల ఎరువు వేసి దాంట్లో పెంచుకుంటే అవి ఆరోగ్యంగా వస్తాయి.
నారు ఎలాంటి బెర్రి తెగులు లేకుండా ఉండేదానికి ఆస్కారం. మళ్ళీ అలాంటి నారును నాటుకున్న తర్వాత పైపాటుగా మనము 15 రోజులకు 20 రోజులకు అవుతుంది ఈ వేప కషాయం కానీ వేప నూనె కానీ పైపాటుగా స్ప్రే చేసుకుంటే ఈ రసం పీల్చే పురుగులు ఏ అయితే ఈ వెర్రి తెగుళ్ళను వ్యాప్తి చేస్తున్నాయో ఆ రసం పీల్చే పురుగులను మనం కంట్రోల్ చేయొచ్చు. తద్వారా ఈ వెర్రి తెగుళ్ళు మన పంటకు రాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుందండి. ఓకే సార్, అంటే కాలర్స్ ఎక్కువగా పై ముడత కింద ముడత ఆకు ముడత గురించి ఎక్కువ నష్టం జరుగుతుందని అడిగారు కదా సార్, అంటే అది ఎలా రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అదే పై ముడత కింది ముడతకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ పెగాసిస్ అనే మందు ఉంది. 1 గ్రామ్ 1 లీటర్ నీటికి. జోలోన్ అనే మందు అయితే 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కొంత కలిపి మనం స్ప్రే చేసుకుంటే చాలా మటుకు ఈ పై ముడత కింది ముడత 2 తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, ఇక అలాగే పంటలో పసుపు రంగు ఆకులు వస్తుంటాయి కదా, అవి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలి? అంటే పసుపు రంగు వచ్చే పసుపు తెలుపు పల్లాకు తెగులు వస్తుందంటే ఒకవేళ అది వైరస్ వల్ల కావచ్చు. ఒకవేళ వైరస్ వల్ల కాకపోతే ఇనుప ధాతు లోపం వల్ల కానీ ఏదన్నా ఈ ధాతు లోపాల వల్ల కూడా పల్లబారిపోవచ్చు. దానికి మనము రైతులు నాటుకున్న తర్వాత 40 రోజులప్పుడో 30 రోజులప్పుడో పైరున్నప్పుడు ఈ సూక్ష్మధాతువుల మిశ్రమం ఉంది, అది దాన్ని ఒక 4 గ్రాములు అంటే ఫార్ములా 4 గ్రోమోర్ ఫార్ములా 4 అనేది 4 గ్రాములు, గ్రోమ్యాగ్ అనేది 4 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి పైపాటుగా మనము వారం వ్యవధిలో 2 తూర్లు స్ప్రే చేసుకుంటే ఈ పల్లాకు కానీ తెల్లాకు కానీ సన్నాకు కానీ ఇట్లాంటివి రాకుండా, అంటే ఈ లోపాలు ధాతు లోపాలు పూర్తిగా దాంట్లో జింకు మెగ్నీషియము మ్యాంగనీసు బోరాను ఐరన్ కాపర్ అన్నీ ఉంటాయని అవి స్ప్రే చేస్తే ఇలాంటి పల్లాకులు కానీ చిన్నాకులు కానీ చిట్టాకులు రాకుండా ఉంటాయి. ఓకే సార్, ఇక ఈ మిరప పూత కాత పట్టే సమయంలో రాలిపోతుంటాయి కదా, అవునండి. అది ఎలా ముఖ్యంగా ఈ పూత రాలడము పిందె రాలడం అనేది సర్వసాధారణంగా జరుగుతుందండి. ఈ పూత రాలకుండా పిందె బాగా కట్టేదానికి పూతకు ముందు అవుతూరి పూత పిందె కట్టిన తర్వాత అవుతూరి 10 లీటర్ల నీటికి 5 మిల్లీలీటర్ల ఫ్యాంటాక్ ప్లస్ అనేది, అదే రకంగా 2 మిల్లీలీటర్ల ప్లానోఫిక్స్ అని 10 లీటర్ల నీటికి కలిపి పూతకు ముందు అవుతూరి పిందె కట్టిన తర్వాత అవుతూరి 2 తూర్లు స్ప్రే చేసుకుంటే చాలా మటుకు ఈ పూత రాళ్ళము పిందె రాళ్ళము నివారించవచ్చండి. మరి పిందె కట్టిన తర్వాత కాయ బాగా ఎదుగుదల బాగా రంగు రావాలంటే ఈ 13-045 మందు ఉంది, నీళ్ళలో గరి మందు. అది 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ఒక 2 తూర్లు మనం పిచికారీ చేసుకుంటే కాయ సైజు బాగా వస్తుంది, కాయ రంగు బాగా వస్తుంది, కాయ ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి దర్బలికేదానికి ఆస్కారం ఉంటుంది. ఓకే రామసుబ్బారెడ్డి గారు, మిరప పంటకు సంబంధించి చాలా మంచి విలువైన సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఇవాల్టి సాగుబడి కార్యక్రమం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.